ఏఎం న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జెండాను ఆవిష్కరించి జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం గిద్దలూరు ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. యువత స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ షానేషావలి మరియు పట్టణ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గారికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా సహచర ఉద్యోగులకి, ఎన్సీసీ క్యాడెట్లు, ఎందరో మహనీయుల యొక్క త్యాగ ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రం. అటువంటి మనకు స్వాతంత్రాన్ని అందించినటువంటి ఎవరైతే అందించి అమరులయ్యారో వాళ్ళందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను వారందరికీ కూడా. ఇదే కాకుండా ఈరోజు దేశంలో మనం ఇంత సంతోషంగా నిద్రపోగలుగుతున్నాం, దేశంలో ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామంటే మనం ఉన్నటువంటి సైనికులు బార్డర్స్లో వారు కంటి మీద కొనుక్కు లేకుండా అహోరాత్రులు అక్కడ పహారా కాయబట్టే మనం ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండగలుగుతా ఉన్నాం. ఆ బార్డర్స్లో డ్యూటీ నిర్వర్తిస్తూ అమరులైనటువంటి సైనికులకు కూడా నా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తూ మాజీ సైనికులకు కూడా నా యొక్క కృతజ్ఞతా వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి ధ్యేయంతో పరిపాలన సాగించడం జరుగుతుంది. అధికారంలో వచ్చిన ఈ 2 నెలల పైచిలుకు కాలంలో ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుని పోయేదానికి గత ప్రభుత్వాలు చేసేటువంటి తప్పిదాలను సరిదిద్దుతూ ఈరోజు పరిపాలనను ముందుకు తీసుకుని పోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం. ఇదే కాకుండా ఈరోజు మన దేశ సంపద ఏమిటనంటే ఈరోజు యువత. అటువంటి యువత ఈరోజు మత్తులో మాదక ద్రవ్యాల బారిన పడి నిర్వీర్యమైపోతాయి యువత. అటువంటి యువతని గాడిలో పెట్టేదానికి ప్రతి పౌరుడు కంకణబద్ధుడు కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పారదోలేదానికి, యువతని శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించేదానికి, ఇటువంటి మహమ్మారిని పారదోలేటువంటి దానిని ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో అని తెలియజేస్తా ఉన్నాను నేను. ఇదే కాదు, ఈరోజు గత ప్రభుత్వంలో జరిగినటువంటి రెవెన్యూ భూదందాలు వీటన్నిటిని చక్కదిద్దేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతా ఉన్నారు. తద్వారా
ఏదైతే అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులను కానివ్వండి, భూదందాలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించేదానికి కానివ్వండి, ఈ రోజు మన యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కంకణబద్దులై పనిచేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇదే కాకుండా ఆ రెవెన్యూ సదస్సులు జరిగేటప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికను కూడా నిర్వర్తిస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారానికి ఈ రోజు గ్రామ స్థాయిలోనే ప్రజా సభలని నిర్వహిస్తూ ఆ సమస్యలన్నీ పరిష్కరించేదానికి ఈ రోజు కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను ఈ రోజు యువత నిర్వీర్యం అవుతుంది. అటువంటి మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మాదక ద్రవ్యాలు లేనటువంటి వినియోగించినటువంటి సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత, సమర్థవంతమైన మానవ వనరులని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ దిశగా మనం దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇదే కాదు, ఈ రోజు ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరణల మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. ఏదైతే గెలిచిన ప్రభుత్వంలో ఈ రోజు భూదందాలు సాగించారో ఆ రోజు వాళ్ళు ప్రవేశపెట్టిన సంస్కరణలు పక్కన పెట్టి పెద్దందాన్ని వర్గాలను నాశనంగా ఆ సంస్కరణ తీసుకురావడం జరిగింది. అటువంటి అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులను న్యాయం కలిగించేటువంటి ఒక స్వతంత్ర ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సంస్థను ఏర్పాటు చేయబడుతుంది. రెవెన్యూ సంస్థలని గ్రామంలో వచ్చి అక్కడ రెవెన్యూని పరిష్కారం చేసేదానికి ఈ రెవెన్యూ సంస్థని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడే ప్రజల సమస్యల పరిష్కారం వేదికని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరించబోతుంది. ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే మనకి 5 రూపాయల కేవలం ప్రకటించుకునేటువంటి గతంలో 2019 అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం ఆ యొక్క కార్యక్రమాలను రద్దు చేసింది. మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే ఉద్యోగం కోసం 5 రూపాయలకే రాజకీయ కోసం అందరికి అంటింది. ఈ రోజు నుంచి తెలుగుతా ఉంది. ఆఖరికి స్వాతంత్రం అందించడంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ గౌరవమైన కార్యక్రమానికి ఈ రోజు నుంచి నాన్న పెడుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.